రామలింగడి తెలివి. ఒకానొక సమయంలో విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామలింగడు ఉండేవారు. ఆయన చాలా తెలివైనవాడు మరియు హాస్యప్రియుడు. రాజు శ్రీకృష్ణదేవరాయలకు రామలింగడు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలతో చిటికెలో పరిష్కరించేవారు. ఒకరోజు కోట ద్వారపాలకులు చాలా అవినీతిపరులని రామలింగడికి తెలిసింది. లంచం ఇవ్వనిదే వారు ఎవరినీ రాజుగారి దర్శనానికి అనుమతించటం లేదని ఆయన గ్రహించాడు. ఈ విషయాన్ని రాజుగారికి నిరూపించి ఆ భటులకు బుద్ధి చెప్పాలని రామలింగడు ఒక ఉపాయం ఆలోచించాడు. రామలింగడు మారువేషంలో కోట మొదటి ద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న బలిష్టమైన ద్వారపాలకుడు ఆయనను అడ్డుకున్నాడు. లోపలికి వెళ్లాలంటే నాకు ఏదైనా ఇచ్చుకోవాలి అని ఆ భటుడు లంచమడిగాడు. రామలింగడు తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టాడు. రామలింగడు వినయంగా, అయ్యా, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, కాని రాజుగారు నాకు ఇచ్చే బహుమతిలో మీకు సగం వాటా ఇస్తాను అని చెప్పాడు. ఆ భటుడు దురాశతో కళ్ళు మెరిపిస్తూ, సరే, అలాగే కానివ్వు అని రామలింగడిని లోపలికి పంపాడు. రామలింగడు రెండో ద్వారం వద్దకు వెళ్లాడు. అక్కడ మరో భటుడు ఆయనను ఆపి లోపలికి వెళ్లనివ్వనని భీష్మించాడు. రామలింగడు అతనికి కూడా అదే మాట చెప్పాడు. నన్ను లోపలికి వెళ్లనిస్తే రాజుగారు నాకు ఇచ్చే బహుమతిలో సగం వాటా నీకు ఇస్తాను. రెండో ద్వారపాలకుడు కూడా లంచానికి ఆశపడి సంతోషంగా ఒప్పుకున్నాడు. మర్చిపోకుసుమా, సగం వాటా నాదే అని హెచ్చరించి రామలింగడిని సభలోకి పంపాడు. ఆ ఇద్దరు భటులు తమకు రాబోయే బహుమతి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రామలింగడు నేరుగా రాజుగారి సభలోకి ప్రవేశించాడు. అక్కడ నాట్యగత్తెలు అద్భుతంగా నాట్యం చేస్తున్నారు. అకస్మాత్తుగా రామలింగడు ఒక కర్రను తీసుకుని నాట్యం చేస్తున్నవారిని కొట్టడం మొదలుపెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఈ పని చూసి నిర్ఘాంతపోయారు. శ్రీకృష్ణదేవరాయలకు విపరీతమైన కోపం వచ్చింది. రామలింగి, ఏమిటి ఈ వెలిచేష్టలు? సభ మర్యాదను ఉల్లంఘించినందుకు నీకు శిక్షగా 100 కొరడా దెబ్బలు వేయమని ఆజ్ఞాపిస్తున్నాను అని గర్జించాడు. వెంటనే భటులను పిలిచి శిక్ష అమలు చేయమన్నారు. అప్పుడు రామలింగడు చేతులు జోడించి, రాజా, నన్ను క్షమించండి. ఈ బహుమతిలో నాకు 2 భాగస్వాములున్నారు. వారు కోట ద్వారపాలకులు. వారికి ఇచ్చిన మాట ప్రకారం నా శిక్షను సగం సగం పంచండి అని జరిగిందంతా వివరించాడు. రాజుకు అంతా అర్థమైంది. రాజు వెంటనే ఆ 2 ద్వారపాలకులను పిలిపించి వారికి చెరో 50 కొరడా దెబ్బలు వేయించాడు. రామలింగడి సమయస్ఫూర్తికి మెచ్చి ఆయనకు ఒక సంచి నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. అవినీతిపరులైన భటులకు సరైన బుద్ధి వచ్చింది.